హాయ్ అండి, అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవాయిల్ పచ్చడి అండి. దానికి కావాల్సిన గంగవాయిల్ కూర 4 కట్టలు తీసుకున్న, టమాటా ఒక హాఫ్ కేజీ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే తీసుకున్న. ఇట్లా గంగవాయిల్ కూరని అయితే చిన్న చిన్న కట్ చేసుకొని కడుక్కున్న. టమాటాలు కట్ చేసిన, పచ్చిమిర్చి కూడా ఇట్లా కట్ చేసుకుంటే మనం వేయించేటప్పుడు కొంచెం చిప్పట్లాడేయండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకున్న. చూడండి, పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. ఇట్లా మనం కట్ చేసుకోకపోతే ఇవి పేలుతాయండి, అందుకోసమే ఒకసారి అట్లా అయింది, అందుకోసమే కట్ చేసుకొని వేసుకున్నా. ఇక ఎల్లిపాయలు అయితే కొంచెం పొట్టు కచ్చిమిర్చి కొంచెం తీసి అందులో అయితే వేసుకున్నా. పచ్చిమిర్చి అయితే ఇక గోలింది, ఇక మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతాయి అన్నట్టు, మంచిగా మగ్గుతాయి దబ్బున. నేను టమాటాలలో కొంచెం మనం ఎంపీ పెట్టుకున్న పచ్చిమిర్చిలో కూడా కొంచెం వేసుకున్నా, కొంచెం చింతపండు కూడా వేసుకున్నా, కొంచెం పులుపు కోసం కల్లిమాకు వేసుకున్నా. ఇక టమాటా అయితే గోలిందండి. టమాటా ఫస్ట్ ఎందుకు వేసుకున్నా అంటే కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి కదా, అందుకోసమే. ఈ గంగవాయిల్ కూర అనేది దబ్బునే బాయిల్ అవుతుంది కదా, అందుకోసమే ఇది తర్వాత వేసుకున్నా. ఈ గంగవాయిల్ కూర కూడా వేసుకున్నా. వీడియో నేనే తీసుకుంటూ కుకింగ్ చేసే వరకు కొంచెం వీడియో షేక్ అవుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా, అట్లనే వేసుకున్నా, ఎందుకంటే దబ్బనే మగ్గుతుంది. మిక్సీలో వేస్తే ఎట్లయినా మెత్తగా అవుతుంది కదా అని అట్లనే వేసుకున్నా. ఇక అవైతే అయిందండి. ఫస్ట్ మిక్సీ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుని తర్వాత ఈ టమాటా గ్రేవీ గంగవాయిల్ వేసి కూడా మళ్ళీ మిక్స్ చేసుకుని పట్టుకున్నా. చూడండి, ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి.